సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు విశాఖ రోడ్లో ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు విశాఖ రోడ్ అయితే ఈ వీడియోలో నేను మీకు జీపీఎస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ఈ కనపడే రోడ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అండి. మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో 200 ఫీట్ రోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఏంటంటే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ ప్రాజెక్టు మనకి నేను చెప్పినటువంటి ఈ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇటు పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డుకి అండ్ మనకు ఇటు కొల్లూరు నుంచి బానూరు వెళ్ళేటువంటి మంజీరా పైప్ లైన్ రోడ్డుకి సెంటర్లో అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి మనకు పటాన్చెరు శంకరపల్లి రోడ్డు అండ్ ఇది వచ్చేసి మనకు కొల్లూరు టు బానూరు టువర్డ్స్ అంటే మనకి కొల్లూరు షేరిగూడ మనకి మా మేఫేర్ విల్లాస్ ముందు నుంచి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్డుకి అండ్ ఈ రోడ్డుకి ఈ ప్రాజెక్ట్ అనేది మధ్యలో ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సాయి సూర్య గ్రీన్ విల్లే అండి. ఆల్రెడీ నేను దీన్ని ప్రీవియస్ కూడా నేను మీకు ప్రమోట్ చేయడం అయితే జరిగిందండి. బట్ ఏంటంటే ఇందులో మనకు ఒక నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో నేను దాని గురించే నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి విషయం వచ్చేసి మనకు ఇందులో మనకి 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుంది. సో మనకు ఇక్కడ ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్లో ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అక్కడక్కడ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, మనకి అక్కడక్కడ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో ఇదంతా కూడా లేఅవుట్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి సాయి సూర్య లేఅవుట్ ఉంటుంది. దీనికి ఆనుకొని బ్యాక్ సైడ్ ఇక్కడ బీడిఎల్ లేఅవుట్ ఉంటుంది. దీనికి ఆనుకొని ఇక్కడ భాష్యం గోల్డెన్ కౌంటీ లేఅవుట్ ఉంటుందండి. ఈ ముందున్నటువంటి 50 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మేఫేర్ విల్లాస్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కనెక్టివిటీ ఎంట్రన్స్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా కూడా మనకి కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇదంతా కూడా మేఫేర్ విల్లాస్ ఫేజ్ 3 ఫేజ్ 4 సంథింగ్ ఏదో మనకు ఉందండి. సో ఇక్కడ కనెక్టివిటీ వచ్చేసి ఇలా మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ 50 ఫీట్ రోడ్ ఉంది. దీన్ని కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి 80 ఫీట్ రోడ్ లాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇటు పక్క 200 ఫీట్ రోడ్డుకి ఇటు పక్క మనకి 60 ఫీట్ రోడ్డుకి కార్నర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 60 × 60 అండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ రైట్ కాకుండా సెకండ్ రైట్లో డైరెక్ట్గా వచ్చేస్తే మనకి ఈ పాయింట్లో ఉంటుందండి. ఈ కనపడేది ఇదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్డు. సో మనకి ఇక్కడ ఉన్నది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు, మనకి 60 × 60 డైమెన్షను. సో మనకు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్స్ లేవు, మనకి హై టెన్షన్ లైన్స్ అయితే ఏం లేవు అండ్ దాంతోపాటు నాలాస్ కానీ లేక్స్ కానీ ఏమీ లేవండి. ఈ సరౌండింగ్స్లో చూసుకోవచ్చు. జస్ట్ ఇది మనకి 200 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడికి ఈ కనపడేది వచ్చేసి మనకి రెడ్ మిక్స్ ప్లాంట్ అండి. జస్ట్ మనకి పొల్యూషన్ కాదు, ఇది జస్ట్ మనకి శాండ్ అండ్ మనకి కంకర ఏదైతే ఉందో దానికి సంబంధించి రెడ్ మిక్స్ ప్లాంట్ ఇది. సో దీని బ్యాక్ సైడే ఈ ప్లాట్ అయితే ఉంటుందండి. చాలా దగ్గరండి, మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర మీకు. సో ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. 60 × 60 డైమెన్షన్, 400 స్క్వేర్ యార్డ్స్, మనకి 40 అండ్ 30 ఫీట్ రోడ్కి ఇచ్చారండి ఇది. సో నేను మీకు ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేసాయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది, సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇంకా మనకి ఫ్యూచర్లో ఇంకా వేరే కన్స్ట్రక్షన్స్ కూడా రాబోతున్నాయండి. సో ఇందులో మనకి ఎలాంటి అంటే మనకేంటంటే ఇష్యూస్ పరంగా కూడా ఏమీ లేవండి. టైటిల్స్ కూడా క్లియర్ ఉన్నాయి. సో మనకు కనెక్టివిటీ అయితే 200 ఫీట్ రోడ్కి ఉంటుందండి ఈ ప్రాజెక్టు. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ విల్లాస్, సో మనకి ఇక్కడ మేఫేర్ విల్లాస్, సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది కాబట్టి ప్రాజెక్టు ఈ పక్కనే ఇవన్నీ కూడా మేఫేర్ విల్లాస్ అండి. ఇది ఇక్కడ కూడా మనకి మేఫేర్ విల్లాస్ ఉంటాయి. సో ఇవి రాధే విల్లాస్, ఇది వచ్చేసి ఏపీఆర్ గ్రూప్ విల్లాస్. సో మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ ముప్పావాళ్ళ ప్రాజెక్ట్ వస్తుంది. ఇదంతా కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో ముప్పావాళ్ళ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి అర్బన్ అబోడీ అని చెప్పేసి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆదిత్రి వాళ్ళ అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇక్కడ హాల్మార్క్ విల్లాస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి కనెక్టివిటీ రోడ్ ఇది వచ్చేసి మనకి మంజీరా పైప్ లైన్ 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్డుకి మనకి విశాఖ రోడ్డు కనెక్ట్ అవుతుంది. విశాఖ రోడ్ నుంచి జస్ట్ ఇటు రైట్గా తీసుకుంటే ఇదే మన ప్రాజెక్ట్ అండి. సో నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను.
సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఉంది, ఇందులో మనకి డ్రైనేజీ ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. లెఫ్ట్ సైడ్ కనపడేది, ఎదురుగా కనపడేది మనకి 40 ఫీట్ రోడ్డు. ఇటు మనకి రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. కంప్లీట్ బీటీ రోడ్ యాక్సెస్ ఇది. సో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. నార్త్ ఫేసింగ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ మనకి సో మనకేంటంటే కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్టు. సో 200 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మనకంటే ప్రాపర్ మనకి ప్రాజెక్టు ఈ ప్లాట్ లొకేషన్ ఎలా ఉంటుందనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.